ఈవెన్ బద్మాషులు సినిమా రిలీజ్ కి ముందు కూడా ఈ ట్రైలర్ టీజర్ చూసారనుకో కింద కమెంట్స్ ఎక్కువ బలగం సినిమాలా ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవుతుంది అన్న అని చెప్పి చాలా మంది అదే పెట్టారు. బల్గం సినిమా ఒక ఎమోషనల్ వేలో వెళ్తే ఇది ఎమోషనల్ మెసేజ్తో పాటు ఫన్ అనమాట, ఒక పల్లెటూరు వాతావరణం ఉండట్టు అని కూడా వచ్చింది. సో అలా తర్వాత రాములా అయిపోయింది. మళ్ళీ కీడాకోలలో నాకు మళ్ళీ పిలిచి మళ్ళీ సత్య అనే క్యారెక్టర్ మళ్ళీ ఇచ్చారనమాట. సో ఇప్పుడు ఆయన హీరోగా చేస్తున్న మలయాళం సినిమా రీమేక్లో కూడా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. అలా అయిపోయింది షూటింగ్. అలా తరుణ్ భాస్కర్ గారు నాకు ప్రతి సినిమాలో ఈ నగరానికి ఏమైనా ఇచ్చారు, రాములాలో ఇచ్చారు, కీడాకోలా ఇచ్చారు, ఆయన హీరో చేసిన దాంట్లో ఇచ్చారు. ఇప్పుడు ENE2 కూడా మోస్ట్లీ నేను చేస్తున్నా అనుకుంటున్నా, బట్ ఇంకా క్లారిటీ మేబీ నా తెలిసి చేస్తా. కనీసం నేను అందులో అట్లీస్ట్ నేను ఒక చిన్న క్యారెక్టరో లేకపోతే అట్లీస్ట్ నేను ఆ సినిమా సెంటిమెంట్ కాబట్టి ఖచ్చితంగా నేను ఆ సినిమా నేను చేస్తా. నెక్స్ట్ ఆయన ప్రతి సినిమాలో నేను చేయాలనే కోరుకుంటా, ఉండాలని అనుకుంటా. ఆయన కూడా ఫ్యామిలీ లాగా నన్ను ఫీల్ అవుతారు.